ఏం తమ్ముడు ఏంటి అవి డబ్బాలన్నా? ఏం చేస్తుంటావు నువ్వు? మేము డబ్బాలు ఏరుకుంటాం. ఏం చదువుకున్నావు? చదువుకుంటాం. అసలు ఏ ఊరు మీది? ఆవలి. ఎంత వస్తాయి మరి రోజు అవి? అంటే 200-300 వస్తాయి. 200-300 ఏం చేస్తావు? ఖర్చులకి అట్లకి కదా. తాగుతావా? మన మందికి 42. మరి ఎవరికి ఇస్తావు? ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వవా? అమ్మా నాన్నయ్య కదా. ఏమో మీ నాన్న ఏం చేస్తారు? వాళ్ళు ఇలానే ఏరుకుంటా ఉంటారు. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళలేదా? అసలు వాళ్ళు కూడా రావా? కష్టంగా తమ్ముడు, మరి ఎట్లా? కష్టం అంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడో గట్ట చదివేది పోతానా, ఏదో పెళ్లి పనులు కాపాడు పనులు పోతా, ఏదో లేనప్పుడు ఇట్లా వస్తా ఉంటా. ఎవరు మీరు? బుడబుక్కలో మీ అమ్మ మీ నాన్న ఇదే చేస్తారు. మీరు అన్నదమ్ములు ఎంతమంది? ఒక్కనే. నీకు యేసుప్రభు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? స్కూలా? యేసుక్రీస్తు తెలుసా? యేసుప్రభు తెలుసా? మనం నమ్ముకుంటే యేసుప్రభునే. నమ్ముకున్నావా? బాప్టిజం తీసుకున్నావా? బాగుని తీసుకుని పోతాను అంతే. ప్రైజ్ గాడ్ తమ్ముడు, మంచిది. దేవుడిని కలిగి ఉండు. ఈ దేవుడి మాటలు నీకు రాదు, మరి చదివించుకోవతోటన్నా. మరి ఏమన్నా మంచి పని చేసుకోవచ్చు కదా, ఈ చెత్త కాగితాలు ఏరుకోకుండా. కాగితం అంటే పొట్టగుడ్డు కోసం కదా. అవును, ఏదైనా పొట్టగుడ్డు కోసమేగా. ఇటుకి వచ్చిన డబ్బులు అటుకి రావా? వస్తాయి. ఏదైనా పనులు దొరకలేడు కదా. పనులు దొరికితే వెళ్ళిపోతాం, పనులు దొరకపోతే ఇలా వస్తాం. పనులు అంటే ఎంత కావాలి చెప్పు నీకు నెలకి? నెలకి మనం మామూలుగా ఏ పనికి పనికి వెళ్ళిపోతా. టాపిక్ పనికి వెళ్తావా? మామూలుగా క్యాటరింగ్లకి, ఆకులు ఎత్తడానికి, కళ్యాణ మండపం పనులు. కొద్దిగా సుఖమైన పనులు కావాలి. సుఖమైన పని, కష్టమైన పని ఏడన్నా, ఏదైనా కష్టమైన పని. అంటే ఇప్పుడు బయలుదేరి పనికి వెళ్తావు, మరి మనం అది చేయలేము కదా. మరి అది కష్టమేగా, అందుకే నువ్వు చేయలేవు అంటున్నా. సరే, మంచి. థ్యాంక్ యూ తమ్ముడు. దేవుడు నిన్ను దీవించును గాక. సరేనా? ప్రార్థన చేసుకో, బాప్టిజం తీసుకో. ఓకే.